భక్తులందరికీ నమస్సుమాంజలి. ఈరోజు మనం ధనుర్మాసం గురించి తెలుసుకుందాం. సంవత్సరంలో మొత్తం మనకు 12 మాసాలు ఉంటాయి. అవి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. ఇవి కాక ఇంకొక మాసం గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. అదే ధనుర్మాసం. దీనికి పైన చెప్పుకునే మాసాలతో సంబంధం లేదు. పై మాసాలన్నీ మనకి తిథులతో ఏర్పడినవి, చంద్రునితో సంబంధం ఉన్నవి. అంటే ఒక మాసం శుద్ధ పాడ్యం నుంచి పౌర్ణమి వరకు 15 రోజులు, మరియు బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు 15 రోజులు. శుక్లపక్షంలో చంద్రుని స్థితి పెరుగుతూ వచ్చి పౌర్ణమి నాడు నిండు చంద్రుని దర్శనం అవుతుంది. బహుళ పాడ్యం నుంచి చంద్రుని స్థితి తరుగుతూ వచ్చి అమావాస్య నాడు చంద్రుడికి కనిపించడు. మరుసటి రోజు నుంచి ఇంకొక మాసం ప్రారంభమవుతుంది. అలానే సూర్యుని గమనం ప్రకారం మనకి సంక్రమణలు ఏర్పడతాయి. సూర్యుడు మనకున్న 12 రాశుల్లోనూ ఒక్కొక్క నెలలో ప్రవేశిస్తూ ఉంటాడు. అలాగే ధనుర్మాసము సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించడంతో మొదలవుతుంది. ప్రతీ నెల సంక్రమణం ఉన్నా మనం మకర సంక్రమణం అంటే మకర సంక్రాంతి ఘనంగా జరుపుకుంటాం. ఎందుకంటే మకర రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అంటే ఆషాఢ మాసంలో సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించిన మొదలు మకర సంక్రమణం అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేంత వరకు దక్షిణాయనం అన్నమాట. మకర సంక్రమణం తర్వాత నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం దేవతలకి పగలుగా, దక్షిణాయనం దేవతలకి రాత్రిగా పరిగణిస్తారు. ధనుర్మాసం దక్షిణాయన చివరి మాసం. అంటే మనకు తెల్లవారుజాము 3-5 మధ్యలో బ్రాహ్మీ ముహూర్తం ఎలాంటిదో దేవతలకి ధనుర్మాసం అలాంటిదన్నమాట. అందుకే ఇది చాలా విశేషమైన మాసము. ధనుర్మాసంలో చేసే పూజలు దేవుని మేలుకొలుపుకన్నమాట. ప్రాతకాలమే భగవంతుడు మేలుకోగానే ఆయన ప్రసన్నమైన చూపు మనందరి మీద ఉండాలని భగవంతుని ఆరాధన చేసి ఆయన అనుగ్రహాన్ని నోచుకుంటే అంతకంటే మనకు భాగ్యం ఏముంటుంది చెప్పండి. అందుకే ధనుర్మాస పూజ అందరూ భక్తితో తప్పక చేసుకోవాలి. ధనుర్మాసం అంతా విష్ణు ఆలయాల్లో విశేషమైన పూజలు జరుపుతూ ఉంటారు. గోదాదేవి మనకు అందించిన తిరుప్పావే పఠనంతో ఆ స్వామివారి అనుగ్రహం పొందుతారు. అందరికీ ధనుర్మాస శుభాకాంక్షలతో సెలవు.